శ్రీరామ జయ రామ జయ జయ రామ. దివ్యమైన మానవ నిర్మాణానికి దివ్యౌషధం రామాయణం. ఉన్నత మానవ నిర్మాణానికి చక్కని మందు రామాయణం. మనిషి మానవత్వం నుంచి దివ్యత్వానికి ఎదగడానికి రాజమార్గం రామాయణం చదవడం, అనుసరించడం. ఎందుకంటే నిన్న మొన్ననే శ్రీరామనవమి పోయింది. మనమందరం కూడా శ్రీరామ కళ్యాణం, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, ఆంజనేయుని, రామాయణాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. సుందరకాండను గుర్తు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వసంత నవరాత్రులు 9 రోజులు రామాయణాన్ని గుర్తు చేసుకొని చివరి రోజు కళ్యాణం చేసుకుంటాం. ఎందుకయ్యా అంటే మన జీవితంలో అంతగా పెనవేసుకుపోయిన వాడు శ్రీరామచంద్రుడు. ఆయన వ్యక్తిత్వం మానవాళికే ఆదర్శం, ప్రపంచ శాంతికే ఆదర్శం. సీతమ్మ తల్లి స్త్రీ జాతిలో రత్నం లాంటిది. ఆమె పడ్డ కష్టం ఒకసారి చదివితే ఎంతటి కష్టం వచ్చినా ఏ స్త్రీ కూడా ఇబ్బంది పడకుండా చిరునవ్వుతోని స్వీకరించి ఆ కష్టాలను గట్టెక్కడానికి ఏకైక మార్గం రామాయణం చదవడం. అలాగే ఒక రాజుగా, ఒక యువరాజుగా, ఒక కుమారునిగా, ఒక భర్తగా, ఒక సోదరునిగా, ఒక స్నేహితునిగా రాముని పాత్ర చదివితే మిత్రులారా అద్వితీయం, అమోఘం, ఆనందమయం ఆ రామాయణ గ్రంథం. ఒక్కసారి ఈ ఎండాకాలంలో రామాయణం ఉంటే సరిపోయి తీయండి, దుమ్ము దులపండి, లేకపోతే ఒకటి కొనండి. ఏదైనా సరే, ఎవరు రాసిందైనా సరే కొని 6 కాండలు ఉంటాయి, 24,000 శ్లోకాలు, చాలా సంక్షిప్తంగా చాలామంది రాశారు. కాబట్టి మనం చదవడం, దాంట్లో అద్భుతమైనది 6 కాండల్లో సుందరకాండ కూడా ఉంటుంది. హనుమంతుని గొప్పతనం, రావణాసురుని లంక యొక్క వైభవము, రావణాసురుని యొక్క శక్తి, సీతమ్మ యొక్క సౌశల్యం, సీతమ్మ యొక్క గొప్పదనం, సీతమ్మ యొక్క శక్తి సుందరకాండలో చాలా దివ్యంగా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మనం చదివి పిల్లలకు వినిపిస్తే, మనం రామాయణాన్ని పాటిస్తే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిగా తయారవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. జై శ్రీరామ్, జై వీర హనుమానికి జై, సీతమ్మ తల్లికి జై.